అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అధికార పగ్గాన్ని తీసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రమంతా కలెదిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి ముఖ్యమంత్రి గ్రామానికి వెళ్ళి 6 గ్యారంటీల పేరుతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేసి సంక్షేమ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి పరిస్థితి. దాంతోపాటు చాలా విషయాలను ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిద్దామని చెప్పి సంవత్సరం కాలం పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఒక పక్క రాష్ట్ర పురోగతితో పాటు ఈ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కూడా మీతోటి పాలు పంచుకోవాలని, మీ ముందు ఓ ప్రగతి నివేదిక ముందుంచాలనే ఉద్దేశంతో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయింది. ఆ సమావేశానికి సోదరుడు నూడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్ గారు, రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సేవాదల్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, ఫిషరీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ల చైర్మన్లతో పాటు మరి ముఖ్యమైన ఎన్ఎస్యుఐ కార్యకర్తలందరూ కూడా ఈ పత్రికా సభలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్రంలో జరిగినట్టు అభివృద్ధి గురించి తెలియజేయాలని, అందుకు మీ ద్వారా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్రంలో రాక్షస పాలనకు ముగింపు పలికి ప్రజాపాలన మొదలై సంవత్సరం కాలం పూర్తయింది. ఆ 10 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం చిన్న భిన్నమైంది. వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తూ వ్యవస్థల పునరుద్ధరణ చేస్తూనే మరొక పక్క 6 గ్యారంటీలకు పెద్దపీట వేసి అందులో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి, ఇందిరామైన్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు నేస్తం, స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలుగా ఐటీఐలు, ఈ విధంగా ఒక్కొక్కటి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికంటే ముఖ్యంగా మా పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన, ఈ రాష్ట్రంలో ఎవరు ఎంత జనాభా ఉంటే, ఏ కులంది ఎంత జనాభా ఉంటే ఫలాలు అదే విధంగా అందాలనే ఉద్దేశంతో కులగణనకు ఆ రోజు మేము బీసీ డిక్లరేషన్లో హామీ ఇవ్వడం జరిగింది కామారెడ్డిలో. ఆ హామీలో భాగంగా ఇవాళ రాష్ట్రంలో కులగణనకు సంబంధించి కార్యక్రమం చేపట్టడం, అది దేశంలోనే ఒక మహత్తరమైన కార్యక్రమంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కొనసాడుతున్నటువంటి పరిస్థితి. అంతేవిధంగా 10 సంవత్సరాల కాలంలో జాబులు అంటేనే, ఉద్యోగాలంటేనే నిరుద్యోగ యువతీ యువకులు అడలెత్తిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క నోటిఫికేషన్లు వస్తాయి, ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటాయి, తీరా ఎగ్జామ్ ప్రారంభమయ్యే ముందు ఏదో ఒక పేపర్ లీకేజ్తో వందల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువకులకు సంబంధించినటువంటి రోడ్డున పడి వాళ్ళ వందల కోట్ల రూపాయలు ట్రైనింగ్ల కొరకో, హైదరాబాద్ నుండి ప్రిపరేషన్ కొరకో వాళ్ళ వందల కోట్ల రూపాయలని ఆ ప్రభుత్వం రాక్షస పాలనలో నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం అందరం కూడా గమనించినాం. అందులో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అంటేనే ఒక హాస్యంగా చూసిరు. ఈ రాష్ట్రంలో టీఎస్పీఎస్ అంటే అందరు నవ్వుకున్నారు. అసలు టీఎస్పీఎస్ అంటే లీకులకే అదొక కేర్ ఆఫ్ అడ్రస్గా మారినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టీఎస్పీఎస్సీని పునరుద్ధరించి దాన్ని ప్రక్షాళన చేసి సంవత్సరం కాలంలో సుమారు 50,000 పైచిలకు ఉద్యోగాలు నియమించి ఎక్కడ కూడా ఎలాంటి లీకులు, అవకతవకలు
ఆరోపణ లేకుండా సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దశాబ్ద కాలంగా వెనుకబడిన తరగతుల హాస్టళ్లలో మెనూ విషయంలో దశాబ్ద కాలంగా ఒక తీవ్రమైన ఇబ్బందులు, ఎందుకంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి, కాస్మెటిక్ వస్తువుల ధరలు పెరిగిపోయి దాని మీద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే దాన్ని సౌహృదంతో తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు డైట్ ఛార్జీలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలను పెంచి ఈరోజు హాస్టళ్లలో భోజన వసతులను మెరుగుపరిచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అన్నిటికంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పూర్తిగా గల్ఫ్ మీద ఆధారపడ్డటువంటి పేద ప్రజానీకానికి గల్ఫ్లో జరిగే నష్టాన్ని పూరించాలంటే ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా, ఒక కేరళ మినహా మిగతా ఏ రాష్ట్రం కూడా గల్ఫ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఈరోజు ఏదైనా కారణంతో గల్ఫ్ దేశాలలో ఏ గల్ఫ్ కార్మికుడైనా నష్టపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్తో పాటు వాళ్ళ కుటుంబానికి విద్యా సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని తీసుకోవడం ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.